చేయబోతున్న రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ. ఇందుకు గాను నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ బ్రాయిలర్ చికెన్ అండి, కాల్చిన బ్రాయిలర్ చికెన్ నేను తీసుకున్నాను. ఈ చికెన్ మ్యారినేట్ చేసేందుకు ఒక హాఫ్ కప్ వరకు నేను పెరుగుని తీసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. చికెన్ స్మెల్ పోయేందుకు చిటికెడు పసుపుని కూడా వేసుకున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్లుగా చేసుకోవాలి. చికెన్ బాగా పెట్టేంతగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసింది కదా. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్నాక ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన బియ్యాన్ని, చికెన్ని తీసుకున్నాను. అరకిలో బియ్యంకి అరకిలో చికెన్ని తీసుకున్నానండి నేను. ఫస్ట్ స్టవ్ని వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ కూడా హీట్ ఎక్కాక అందులో కొంచెం 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి హీట్ ఎక్కాక అందులో గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, హోల్ గరం మసాలా సామాన్లు బిర్యానీవి, అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక చికెన్ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చికెన్లో కొంచెం వాటర్, ఆయిల్ అలా తేలుతూ ఉండేటప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక అదిగోండి బాగా ఆయిల్ని వాటర్లా పైకి వచ్చింది కదా, అప్పుడు కొంచెంసేపు కలుపుకొని దానికి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక చూడండి బాగా ఉడికింది కదా. ఈ ఉడికిన దాంట్లో మనం ముందుగుండానే కొలుసుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఆ చికెన్, బియ్యం బాగా కలిసేంత వరకు వాటిని కలుపుతూ ఉండాలి. కలుపుకున్నాక నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా ముందే కొలిసి పెట్టుకొని వేసుకున్నాను. ఇవి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ఏమైనా ఇందులో సాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక విజిల్ వచ్చేటప్పుడు నేనైతే ఆఫ్ చేసేస్తాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. చూడండి, ఒక విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసాక విజిల్ వదిలేక వీటిని ఓపెన్ చేసి చూసాను. చూడండి, బిర్యానీ చూడండి చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. బిర్యానీలో పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. వీటిని నేను చాలా బాగా సాఫ్ట్గా వచ్చాయి కదండి. వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.